మీరు క్వశ్చన్లు అడుగుతున్నప్పుడు కూడా ఒకవేళ మేమేదైనా వర్క్స్లో ఉండి ఆన్సర్ ఫాస్ట్గా చెప్పాలని ప్రయత్నించినప్పుడు ఒకవేళ మేము భాషలో చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అన్నయ్య చెప్పేశారులే అని మీరు నమ్మకండి. వెంటనే మీరు అడగాల్సినటువంటి ప్రశ్న, అన్న బైబిల్లో ఎక్కడుందో చూపించండి అన్న, అక్క బైబిల్ ఎక్కడుందో చూపించండి అక్క. అడగాల్సిందే మీరు, అందులో సందేహం లేదు. ఎందుకంటే మీరు వినాల్సింది బైబిల్లో చెప్పిన మాట. బ్రదర్ రాజా చెప్పిన మాట కాదు మీరు వినాల్సింది, సిస్టర్ స్మైలీ చెప్పిన మాట కాదు మీరు వినాల్సింది. మీరు వినాల్సింది బ్రదర్ రాజా చెప్పింది కాదు, సిస్టర్ స్మైలీ చెప్పింది కాదు. బైబిల్లో ఉంటేనే మీరు వినాలి. బయట ఏ బోధకుడు చెప్పిన మీరు వినకండి. దాని భావం మీకు అర్థం కావట్లేదు, దాని అర్థం మీకు అర్థం కావట్లేదు, బైబిల్లో చూపించని చెప్పండి. సింపుల్గా అంతే. మనం తగ్గేదే ఉండదు ఆడ. అర్థం కావట్లేదు, బైబిల్లో చూపించండి అంతే, సింపుల్. ఆయన మాట మనం వినాలి. ఎక్కడుంది ఆయన మాట? నేను కూర్చొని ప్రార్థన చేస్తున్న పుస్సు పుస్సు అని మాట్లాడేది కాదు ఆయన మాట. అర్థమైందా? ఈడంట లోపలికి వెళ్తాడంట, తలుపులు వేసుకుంటాడంట, పైనుంచి పరిశుద్ధాత్ముడు గుసగుస అని మాట్లాడతాడంట. అలా ఏం లేదు. బైబిల్లో ఉందా నమ్మండి, లేదంటే నమ్మకండి. బైబిల్లో లేనిది చెప్తున్నారా అస్సలు వినకండి, అక్కడే లీవ్ వదిలేయండి, అంతే సింపుల్.